వెల్కమ్ టు GGL న్యూస్. ఎమ్మిగనూరులో సివిల్ సప్లై అధికారుల మెరుపు దాడులు. 140 గ్యాస్ సిలిండర్లు సీజ్. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సివిల్ సప్లై అధికారులు ఎమ్మిగనూరు పట్టణంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లపై మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా అక్రమ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. గృహ అవసరాలకు వాడే డొమెస్టిక్ సిలిండర్లు నిబంధనలకు విరుద్ధంగా హోటల్లో వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. తనిఖీల్లో భాగంగా 110 డొమెస్టిక్ సిలిండర్లు, 30 కమర్షియల్ సిలిండర్లను అధికారులు జప్తు చేసి కేసులు నమోదు చేశారు. జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్ రాజా రఘువీర్ మీడియాతో మాట్లాడుతూ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కేసులను నేరుగా జాయింట్ కలెక్టర్ పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు. వారి మాటల్లో పూర్తిగా వినగలరు. జిల్లా జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు పట్టణంలో హోటళ్లు, టిఫిన్ సెంటర్లపై దాడులు నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున డొమెస్టిక్ సిలిండర్లు, గృహ అవసరాల నిమిత్తము వాడవలసిన డొమెస్టిక్ సిలిండర్లు విచ్చలవిడిగా హోటళ్ల యజమానులు, టిఫిన్ సెంటర్లలో మరియు ఇతర వ్యాపార అవసరాల నిమిత్తం వ్యాపార సంస్థలు ఈ డొమెస్టిక్ సిలిండర్లు చట్ట వ్యతిరేకంగా వాడుతున్నారన్న సమాచారం మేరకు మేము జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 5 బృందాలుగా ఏర్పడి పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ శాఖ తరఫున సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్లు, VROలు బృందాలుగా ఏర్పడి ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 90 కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ పైన ఈరోజు దాడులు నిర్వహించడం జరిగింది. ఆ దాడులలో మొత్తము 110 డొమెస్టిక్ సిలిండర్లు, 30 కమర్షియల్ సిలిండర్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అవి సీజ్ చేసుకొని ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్లోని సెక్షన్ 6A కింద సంబంధితుల వారిపై హోటల్స్ యజమానులపై మేము కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులు జాయింట్ కలెక్టర్ కర్నూలు వారి కోర్టులో ఈ కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో ఆయిల్ కంపెనీస్ వారు ఈ కమర్షియల్ సిలిండర్స్ సప్లై ఆపేసినందున పెద్ద ఎత్తున డొమెస్టిక్ కన్జ్యూమర్సే ఈ సిలిండర్లు హోటల్స్ వారికి అమ్ముతున్నారని ఒక సమాచారము, మరియు డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర పనిచేసే కొంతమంది డెలివరీ బాయ్స్ కూడా కావాలని హోటల్స్కి ఈ డొమెస్టిక్ సిలిండర్స్ని అన్ఆథరైజ్డ్గా సప్లై చేస్తున్నారన్న సమాచారంతో ఈ దాడులు నిర్వహించడం జరిగింది. కాబట్టి దయచేసి ఈ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ ఎవరైనా మీరు గ్యాస్ డెలివరీ తీసుకున్న తర్వాత ఆ సిలిండర్ మీరు మీ ఇంటి అవసరాల నిమిత్తం వాడుకోకుండా హోటల్స్ కానీ ఇతర కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ మీరు డైవర్ట్ చేసినట్లుగా మా విచారణలో తేలితే మీ సబ్సిడీ రద్దు చేసి మీ ఎవరైతే అటువంటి చర్యలకు పాల్పడతారో అటువంటి కనెక్షన్లు రద్దు చేయడం జరుగుతుందని కూడా దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఎవరైనా చట్ట వ్యతిరేకంగా ఈ డొమెస్టిక్ సిలిండర్స్ను కమర్షియల్ పర్పసెస్కి డైవర్ట్ చేయడం జరిగితే వారిపై ఆ సంబంధిత డెలివరీ బాయ్స్ ఉద్యోగాల నుంచి తొలగించడమే కాకుండా సంబంధిత ఏజెన్సీకి సంబంధించిన లైసెన్సెస్ని కూడా రద్దుపరచడానికి పై అధికారులకు నివేదికలు పంపడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో గ్యాస్ మనము ఎంతో పొదుపుగా, ఎంతో విలువైన ఒక కమోడిటీగా భావించి దాన్ని వాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి మీరు మీకు సంబంధించిన ఇప్పుడు ఆయిల్ కంపెనీస్ ఈ బుకింగ్ సమయాన్ని కూడా ఫిక్స్ చేయడం జరిగింది. సింగిల్ సిలిండర్ ఉంటే 21 రోజుల పాటు సిస్టమే యాక్సెప్ట్ చేయదు. మీరు ఎవరైనా ఆ సిలిండర్ బుక్ చేయడానికి వెళ్ళినా కూడా అది యాక్సెప్ట్ చేయదు. అదేవిధంగా డబుల్ సిలిండర్ కనెక్షన్ కలిగిన వాళ్ళు 31 డేస్ తర్వాతనే అది యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి అది మీరు ఎవరు కూడా అనవసరంగా పానిక్ బుకింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జిల్లాలో మన కర్నూలు జిల్లాలో తగు మోతాదులో ఈ స్టాక్స్ LPG నిల్వలు ఉన్నాయి, సిలిండర్లు ఉన్నాయి. మీరు ఆందోళన పడి అనవసరంగా పానిక్ బుకింగ్స్కి వెళ్ళొద్దని మిమ్మల్ని అందరినీ కోరడం. రాజా రఘువీర్, నేను డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ కర్నూలు. ఈరోజు దాదాపుగా 110 డొమెస్టిక్ సిలిండర్స్,
30 కమర్షియల్ సిలిండర్స్ మేము సీజ్ చేయడం జరిగింది. కమర్షియల్ సిలిండర్స్ లో కూడా పెద్ద ఎత్తున ఎవరు స్టోర్ చేయడానికి చట్టం ఒప్పుకోదు. దయచేసి మీరు కూడా 5 సిలిండర్ల కంటే ఎవరు ఎక్కువ స్టోర్ చేయడానికి లేదు. ఇంకొకటి, ఈ కమర్షియల్ సిలిండర్స్ ని డొమెస్టిక్ సిలిండర్స్ తెచ్చి 5 కేజీల సిలిండర్లోకి, కమర్షియల్ సిలిండర్స్ లోకి మీరు కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇవి రీఫిల్లింగ్ కి పాల్పడుతున్నాయి. నిన్న ఆదోనిలో మేము ఒక కేసు బుక్ చేశాము. అటువంటి వారు ఈ ప్రజల ప్రాణాలకు కూడా ఇది డేంజరస్ యాక్టివిటీ, హజార్డస్ యాక్టివిటీ కాబట్టి ఇటువంటి పనులకు పాల్పడితే వాళ్ళ పైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేయడం అయింది.